హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు ఈజీగా మెజర్మెంట్ ప్రకారం సన్నగా ఉండి మీడియం సైజ్ వారందరికీ సైజ్ సరిపోతుంది. కావాలంటే ట్రై చేయండి. నచ్చకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నువ్వు చెప్పింది అబద్ధమని. సన్నగా ఉన్న వాళ్ళ నుంచి మీడియం సైజ్ వరకు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది హ్యాండ్స్కి కట్ చేసేసుకుందాం కదా. చూడండి, హ్యాండ్స్ నాకు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ సైజు 9 ఇంచులు ఉంది. నేను హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటున్నా. హాఫ్ ఇంచ్ కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా నేను 9 ఇంచులు ఎందుకు పెట్టుకున్నా అంటే చెప్తాను చూడండి. వాళ్ళకి ఆది బ్లౌజ్ ఈ సైజు, కానీ ఈ సైజు మనకి కింద హాఫ్ ఇంచ్ పోతుంది, పైన హాఫ్ ఇంచ్ పోతుంది. కాబట్టి మనం అలా పెట్టుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అంటే ఆమదం సైజు అంటే సంక బ్లౌజ్ కాడ నేను 3 ఇంచులు కట్ చేస్తున్నా. చూడండి, మీరు కావాలి అనుకున్న వాళ్ళు 3.5 పెట్టుకోవచ్చు. 3.5 పెట్టుకుంటే ఏంటంటే కొంచెం సంకకి లాగినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాగైతే లాగినట్టు ఉండదు. కాబట్టి నేను 3 ఇంచులే పెట్టుకుంటున్నా. 3 ఇంచులకు ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవద్దు. ఇప్పుడు షోల్డర్ పైన 2 ఇంచెస్ ఒక కాడ మార్కింగ్, 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా మనం చూడండి, 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడికి మనకి 4 కాడ ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని రండి. చూడండి, ఈ 2 ఇంచ్ కాడ నుంచి ఈ 1 ఇంచ్ కాడ నుంచి 2 కలిపి మార్కింగ్ వేసుకొని వచ్చినాను. చూసిరా? ఇప్పుడు ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా డౌన్ తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ 2 ఇంచ్ కాడ వేసుకున్నాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకొని వస్తే మనం ఇక్కడ కట్ చేస్తాం కదా స్క్వేర్ షేప్లో, అది మనకి ఐబ్రో షేప్లో రావాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచ్ కాడ నుంచి మనం 1 ఇంచ్ కాడికి 1 ఇంచ్ కంటే ఎక్కువ షోల్డర్ పెట్టుకోవద్దు హ్యాండ్స్కి. ఓకేనా? ఏమి మార్పులు ఉండవు, ప్రతిదానికి మారుతుంది అని అనుకొని అసలు భయపడొద్దు. మనకి కటింగ్ కొలతల ప్రకారం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇవిగో ఇలాగా కరెక్ట్గా మనకి ఐబ్రో షేప్లో వచ్చేస్తుంది. ఓకేనా? మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా వేసేసుకుందాం. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ క్లాత్ అటు ఇటు అవుతుంది కాబట్టి స్ట్రేట్గా ఉన్న కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి నేను ఇక్కడికి 14.5 పెట్టుకుంటున్నా. 14.5 కాడ చూడండి, 14.5 కాడికి నేను షోల్డర్ 5.5 తెచ్చుకుంటున్నా. ఇక్కడికి షోల్డర్ ఈ 5.5 షోల్డర్ పెట్టుకున్నాం కదా. కిందికి మనకి ఆమదం సైజు అంటే సంక బ్లౌజ్ కాడికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు 2 విధాలుగా చెప్తున్నానండి. 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అడ్డం పొడవు 12 ఇంచులు పెట్టుకుంటున్నాను నేను. ఇటు ఇక్కడ 1 ఇంచ్ కాడ చూడండి, ఈ 1 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ ఇలా నీట్గా వేసేసుకోండి. 1 ఇంచ్ కాడ నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ 5.5 పెట్టుకున్నాం కదా, గల్ వచ్చేసి 2.5. చూడండి, ఇక్కడికి మనము 5.5 పెట్టుకున్నాం కాబట్టి ఇలాగా ఇది 2.5 గల్ల పెట్టుకున్నాం. ఇక్కడికి 2.5 నుంచి మనకి కింద వాళ్ళది వీపుది ఎంత ఉందో అంత కొలుసుకోవాలి. 6 ఇంచులు ఉంది ఇక్కడికి. ఇప్పుడు ఇలాగా ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల కాడ నుంచి ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఈ రౌండ్, మీకు రౌండ్ కావాలంటే రౌండ్, వేరేది ఏదైనా ఇలా కావాలి అనుకుంటే ఇలాగా ఏదైనా మీరు ఇలా వేసేసుకోవచ్చు. ఓకేనా? మీకు నచ్చిన గల్ల మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్కి ఇక్కడ వదిలేసుకుంటున్నాం. మీకు నచ్చినంత మీరు పెట్టుకోండి. నాకు 8 బాగా వస్తుంది, కాకపోతే నేను ఖర్చులకు ఉంచుతున్నా. ఇక్కడికి మనకి 3 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ చూడండి. 6 అంటే కొంచెం ఎలా చేస్తూ అయినా ముందుకు వెళ్ళైనా చూడండి, కానీ అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తున్నా. మీకు తిక్కమక్క పెట్టేదైతే నా దగ్గర ఉండదు. నేను ఈజీగా అర్థమయ్యేటట్టే మీకు చెప్పేస్తున్నా అనుకుంటున్నా. మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను మరి. ఓకేనా? అంటే మీకు ఇలా తీసుకోవాలి, అలా తీసుకోవాలి, అట్లా ఇట్లా అని తిక్కమక్క పెట్టట్లేదు అని అనుకుంటున్నా. మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పినా అని అనుకుంటున్నా కాబట్టి ప్లీజ్ అర్థమైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా
ఇప్పుడు మనకి సాదా బ్లౌజ్ కావాలనుకుంటే ఇలా వేసేసుకోండి, ఇలా వేసుకోవచ్చు. సాదాగా కావాలనుకుంటే చుట్టూ మార్కింగ్ తీసేసుకొని గల్ల వేసేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే మనకి క్రాస్ కాబట్టి క్రాస్ అన్నప్పుడు ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇలాగా ఇలా వేసేసుకొని నాకు గల్లు వచ్చేసి 5 ఇంచుల నర, 5 ఇంచుల నర అన్నప్పుడు ఇక్కడికి మార్కింగ్ ఇలాగా. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ ఇలా మార్కింగ్ నీట్గా నేను అర్థమయ్యేటట్టు, ప్లీజ్ ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకైనా చదువుకోలేని వాళ్ళకైనా, ఎందుకంటే నేను కూడా చదువుకోలేను కాబట్టి. ప్లీజ్ అర్థమైన వాళ్ళు ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చదువుకోకపోతే ఏంటి, మన పని మనకు వచ్చని అనుకుంటున్నా. ఇటు సైడ్ అయితే 3 ఇంచులన్నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజు కొంతమందికి 11.5 ఉంటుంది, కొంతమందికి 12 ఉంటుంది, కొంతమందికి 12.5 ఉంటుంది. ఓకేనా? నేను అలా ఏం కాకుండా మనకిచ్చిన బ్లౌజుకు బట్టి నేను చెస్ట్ లూజ్ అనేది టైట్ అనేది గీసుకుంటా. అంటే ఎక్కువ ఉంటే ఒకలా గీస్తా, తక్కువ ఉంటే ఒకలా గీస్తా, ఇంకా తక్కువ ఉంటే ఒకలా గీస్తా. ఓకేనా? చూడండి, నేను చెస్ట్ లేని వాళ్ళకి ఈ గీత, మరీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ గీత, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ గీత. అంటే నార్మల్గా నేను గీసుకునే గీత ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచులు, నేను ఎప్పటికీ చెప్తాను కాబట్టి కట్ చేయడం ఎక్కువ గీసి చూపించాను మీకు. ఇలాగా ఇటు 3 ఇంచులు, 4 ఇంచులు, ఇది 2 ఇంచులన్నర. ఓకేనా? ఇప్పుడు గల్ల ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. ప్లీజ్ అబ్బా అర్థమైతే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, నేనైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకుంటున్నా, మరి చెప్పినా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇలా నీట్గా మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మనం ఇది ఉంది కదా వెనకాల, అది మనకి ముందు భాగం, వెనకాల భాగం మీద చూడండి ఇలా నీట్గా 2 ఉన్నప్పుడు వేసేసుకొని మనము ఇక్కడ మనకి ఇంత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఇక్కడ బుగ్గ రాకుండా ఉంటుంది అనమాట, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం క్రాస్ పట్టి కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టి నేను అంజద ప్రకారమైన కట్ చేసేసుకుంటాను ఇలాగా. చూడండి, కాకపోతే ఇటు 3 ఇంచులన్నర, ఇటు 2 ఇంచులన్నర పెట్టుకోవాలి. ఓకేనా? అలవాటు కాబట్టి అలా కట్ చేసేసుకుంటున్నాను, కాబట్టి మీకు కొలతలు చెప్తున్నా. మనకి ఎంత పొడవు అవసరమో అంత పొడవు తీసుకొని అంటే చెప్తాను. ఇటువైపు 3 ఇంచులన్నర, ఇటువైపు 2 ఇంచులన్నర. పొడవు మనకి 12 కావాలంటే 12, 11 కావాలంటే 11. ఇప్పుడు మనకు దీనికి బట్టి మనము ఇది ఎంత ఉందో అంత ఇగో సేమ్ ఇలాగా. చూసారా? అంజద ప్రకారం కట్ చేసుకున్నా, కరెక్ట్గా వచ్చింది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి.